మళ్ళీ ఆమె రణస్థలం వచ్చారు. మీరు ఒకసారి నేను మీడియా మిత్రులకు అడుగుతున్నా, మీరు రణస్థలం మండలం వెళ్ళి, రణస్థలం కేజీబీవీ పాఠశాలకు వెళ్ళి, అక్కడ ఉన్న ఏ ప్రజాప్రతినిధులకైనా వైసీపీ వాళ్ళు కావచ్చు, తెలుగుదేశం వాళ్ళు కావచ్చు, నేను అడుగుతా ఉన్నా, ఒక సోదరి ఒక మహిళకి అన్యాయం జరిగితే వాళ్ళతో పాటే పనిచేస్తున్నటువంటి ఏ ఒక్క కేజీబీవీ సిబ్బంది అయినా ఎవరైనా వచ్చారా? ఎవరైనా? అంటే ఈమె ఎమోషనల్ బ్లాక్మెయిలర్. ప్రతి ఒక్కరికి బెదిరించడం, అదిరించడం, ఎస్సీ అట్రాసిటీ కేసులు పెడతామనడం, నేను ఆత్మహత్య చేసుకుంటే మీ పేర్లు రాస్తానని చెప్పడం. ఎవరైతే ఇక్కడ ఆమదాల వలస బూర్జ ప్రిన్సిపల్స్ ఉన్నారో వాళ్ళకు ఫోన్ చేసి ఆ రోజు ఆఫీస్ రూమ్లో జరిగింది మీరు ఏమైనా చెబితే మీ మీద నేను ఆత్మహత్య చేసుకొని మీ పేర్లు రాస్తా. అంతేకాదు వాళ్ళ పై అధికారులు ఏపీసీ గతంలో అనేక మంది పనిచేశారు. ప్రతి ఒక్క పై అధికారికి కూడా బ్లాక్మెయిల్ చేయడం, ప్రతి ఒక్కరికి కూడా నేను ఆత్మహత్య చేసుకుంటా మీ పేర్లు రాస్తా, లేదా ఎస్సీ అట్రాసిటీ కేసు పెడతా, లేదా ఉమెన్ మోడెస్టీ కేసు పెడతా. అంటే ఈమె స్వభావం ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్ ప్రతి ఒక్కరిని చేసి తన అవినీతిని, తన అక్రమాలని పిల్లలకి ఎందుకు చేసినటువంటి ఆమె ఏదైతే ఉన్నాయో వాటిని కప్పిపుచ్చుకోవడం కోసం ఈ రకమైన బ్లాక్మెయిలింగ్ చేయడం. నేను ఆ రోజు ఒకటే అడుగుతున్నా, మీరు కూడా ఇక్కడ ఉన్న బీఆర్కే వారికి అడుగుతున్నాను నేను, మీరు పెట్టారు నేను కామానుండని టైటిల్ పెట్టావు, ఏ రకంగా పెట్టారు? నేను మీ మీద కూడా తప్పనిసరిగా మీ మీద కూడా పోలీస్ స్టేషన్ కేసు పెడతా, మీరు కూడా రావాలి, మీ మీద కూడా డిఫార్మేషన్ పంపిస్తున్నా, మీ మీద కూడా ప్రివిలేజెస్ కమిటీకి ఫిర్యాదు చేస్తా. మీడియా వాళ్ళు కానీ, వైసీపీ వాళ్ళు కానీ, అలానే ఇంకా ఏ సంఘాలు కానీ నిరాధారమైన ఆరోపణలు చేస్తే చట్టం ఎలా ఉంటుందో, చట్టాన్ని ఏ రకంగా చేయాలో పూర్తిగా అవగాహన ఉన్నటువంటి వ్యక్తిని, దీనికి ఎవరో కుట్రల్ని ఆవిడ పావుగా వాడితే వాటిని మీరు ప్రచారం చేస్తారని చెప్పి అడుగుతున్నాను. ఈరోజు కొంతమంది పనికి మాలినటువంటి వాళ్ళు నా పైన కుట్రలు చేస్తున్నారు. ఈ కుట్రలన్నింటినీ కూడా నన్ను ఏమీ చేయలేవు. నా 33 సంవత్సరాల రాజకీయ చరిత్రలో నీతిగా బతికా, నిజాయితీగా బతికా, ప్రతి ఒక్క ఆడబిడ్డని అభిమానించడమే నాకు తెలుసు. ప్రతి ఒక్కరిని గౌరవిస్తా, నా సొంత కుటుంబ సభ్యులుగా ఆదరిస్తా. ఈ నియోజకవర్గంలో అనేక మంది మహిళలు పనిచేస్తూ ఉన్నారు. 30 సంవత్సరాల్లో అనేక మంది పనిచేశారు. ఈ నియోజకవర్గ సంక్షేమంలో, ఈ నియోజకవర్గ అభివృద్ధిలో అనేక మంది అధికారులు పనిచేస్తూ ఉన్నారు. ఎవరు లేదే ఫిర్యాదు? ఆమె మాట్లాడారు, నేను 11 గంటలకు ఫోన్లు చేశాను 10 తర్వాతని. నేను అడుగుతా ఉన్నా, ఎప్పుడు ఫోన్ చేశానో నీ కాల్ రికార్డు చూపించండి, ఆధారాలు చూపించండి. అలాగే మీరు మా ఆఫీసులో 11 వరకు ఉంచామని చెప్పారు. ఎప్పుడు ఉంచామో, అసలు మీరు ఎప్పుడు వచ్చారు, ఎప్పుడు ఉంచామో మీరు ఆధారాలు చూపించమని నేను డిమాండ్ చేస్తున్నా. ఇలాంటి నిరాధారమైన ఆరోపణలు చేస్తే మహిళల తాలూకా ఏదైతే సమాజంలో మహిళ అంటే ఒక గౌరవం ఉంది, ఒక ఉన్నతమైన స్థానం ఉంది. ఈరోజు ఆ స్థానానికి, గౌరవానికి కళంకం తెచ్చేటటువంటి నీలాంటి మహిళల వల్లనే ఈరోజు సభ్య సమాజం మహిళలు తలదించుకునేటటువంటి పరిస్థితులు తెచ్చారు. దీన్ని నేను ఈ ఆరోపణలన్నీ కూడా తీవ్రంగా ఖండిస్తున్నా. మళ్ళీ ఒకసారి మీరు అక్కడ పనిచేస్తున్నాము వినండి. అన్ని ఆవిడ దగ్గరికి అందించాలి, కానీ ప్రతి క్లాస్కి వెళ్ళి చెక్ చేయాలి. మేడం గారు ప్రతి ఒక్కరు తెలుసావా, పిల్లల్ని తీసుకెళ్తారు, ఆవిడ దగ్గర ఉంచుకొని కాల్ నొప్పించుకొని అన్ని చేయించుకుంటారండి. ఆవిడ మాత్రం ప్రిన్సిపల్ సౌర్య మేడం గారు మంచిగా బాగా చూసుకోరు పిల్లల్ని. అది మేడం గారు ఇది మాత్రం కన్ఫామ్. కానీ పిల్లల్ని హింసిస్తారే లేదు నాకు ఇది. ఈ సంవత్సరం నాకు మా పాప జాయిన్ అయింది కాబట్టి మా పాప చెప్పింది నేను చెప్పానండి మేడం గారు, అంతేనండి. నాకు తెలిసినంత వరకు ఇప్పుడు మన పరిస్థితి ఎలా ఉంటుంది మేడం, ఇప్పుడు మనం పేకపోతుంది మరి అయ్యా ఉన్నారు కదా. అంటే
ఆమె దళితులు వెళ్ళిన ఈమె దళిత స్త్రీని, దళితులకు అన్యాయం అయిపోయింది, నేను దళిత మహిళని మాట్లాడుతుంది. అదే పాఠశాలలో దళితుల పిల్లలకి అడ్మిషన్స్కి వెళితే నువ్వు బాగులేదు, నువ్వు నల్లగున్నావు, నువ్వు పొట్టిగున్నావు, నీ బట్టలు బాగలేదు, నీ చీవుడు ముక్క అని చెప్పి ఎంతమంది విద్యార్థులకి దళితులకి సీట్లు ఇవ్వకుండా బయటికి పంపించిందో ఒకసారి ఇలా రికార్డ్స్ చూడండి. నేను ఏదైతే దళిత సంఘాలు అంటున్నారో నేను మీకు ఛాలెంజ్ చేస్తున్నా. ఆమె నిజాయితీ పౌరురాలని మీరు నిరూపించండి. అంతేగాని మీరేదో మీ నోటుకు వచ్చినట్టుగా మాట్లాడతామంటే దళిత అంబేద్కర్ గారి రాజ్యాంగం అందరికీ రాజ్యాంగం. బీసీలకు ఉంది, దళితులకు ఉంది, ఓసీలకు ఉంది, ఈబీసీలకు ఉంది. ఇవన్నీ ఉద్యోగాల కోసం రిజర్వేషన్లు తప్ప ఉద్యోగంలో జాయిన్ అయిన తర్వాత ఉద్యోగ నిబంధనల ప్రకారం ఉద్యోగం చేయాలి, నియమ నిబంధనల ప్రకారం ఉద్యోగం చేయాలి. నేను మాట్లాడింది ఆ రోజు ఒక దళిత స్త్రీతోనో ఆడదాయ మగవాడని కాదు. ఆ రోజు రివ్యూకి పిలిచింది. నేను మాట్లాడింది ఆ రోజు వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడినా ఒక ప్రిన్సిపాల్ గారితో, ఒక అఫీషియల్ పొజిషన్తో నేను మాట్లాడాను. కాబట్టి దయచేసి ఎప్పటికైనా తొందరపడి మాట్లాడినటువంటి వాళ్ళు క్షమాపణ చెప్పండి. నేను డిమాండ్ చేస్తున్నాను, మీరు క్షమాపణ చెప్పాలి, బహిరంగ క్షమాపణ చెప్పాలి. క్షమాపణ చెప్పకపోతే మాత్రం చట్ట ప్రకారం మీరు కూడా ఎదుర్కోక తప్పదు. రాజ్యాంగం అందరికీ హక్కులు ఇచ్చింది, ఏ ఒక్కరి కోసం రాజ్యాంగం లేదు. ఈ భారతదేశంలో ఉన్న 145 కోట్లకి హక్కులు ఉన్నాయి, 145 కోట్ల మంది ప్రధానికానికి హక్కులు ఉన్నాయి. మా హక్కుల్ని కాలరాస్తే చూస్తూ ఊరుకోవడానికి నేనేమీ చదువురాని వాడిని కాదు. ఇది గుర్తుపెట్టుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.